అమ్మా ఈ పాలల్లో విషం కలిసింది. విషమా? అవును రాజశేఖర్, ఈ పాలల్లో విషం కలిసింది. రేయ్, అతిథులుగా వచ్చిన వాళ్ళలో మన శత్రువులు ఉన్నారు. తలుపులు మూయండిరా. ఎవరు బయటికి వెళ్ళడానికి వీల్లేదు. తలుపులు మూసేయండి, మూసేయండి. ఎవరు వెళ్ళడానికి వీల్లేదు. నా మనవరాళ్ల ప్రాణాలు తీయడానికి వచ్చాక వాళ్ళు బతికుండకూడదు. కొత్త వాళ్ళు ఎవరు వచ్చారో చూడండి. ఎవరు బతికుండకూడదు. తలుపులేసేయండి. అమ్మా చూడండి, వాళ్ళ విషయం తర్వాత తెలిసి తెలిసి విషయం ఎందుకు తాగావమ్మా నువ్వు? ఈ విషయం నన్నేం చేస్తుంది రాజశేఖర్? నన్నేమీ చేయలేక పసిపిల్లల ప్రాణాలు తీయాలని చూస్తారా? అమ్మా ఆ విషయం తర్వాత ముందు హాస్పిటల్కి వెళ్దాంరా. వద్దు రాజశేఖర్, వద్దు. నేను వెళ్లాల్సింది హాస్పిటల్కి కాదు. నా మనవరాళ్ళు ప్రాణాలు తీయాలని చూసినా ఆ జగదీశ్వరింటికి. అమ్మా అత్తయ్య, వాళ్ళ ఇంటికి ఎందుకు? ముందు హాస్పిటల్కి వెళ్దాం పదండి అత్తయ్య. అమ్మా, విషయం ఒంటికెక్కితే ప్రమాదం అమ్మా. ముందు హాస్పిటల్కి వెళ్దాం అమ్మా. ఏయ్, భయపడుతున్నారా? నన్ను భయపెడుతున్నారా? ఈ నిమ్మగడ్డ ప్రసునంబ అంత సులభంగా చావదు. ఇప్పుడు నేను వెళ్లాల్సింది చావు భయంతో హాస్పిటల్కి కాదు. మనవరాళ్ళు చోలుకొచ్చినా, నా మనవరాళ్ళు చోలుకొచ్చినా జగదీశ్వరింటికి. ఇప్పుడు అక్కడికి ఎందుకు? తప్పుగా రాజశేఖర్, తప్పుగా. ఈ పాటికి ఆ ప్రసూనాంబ ఇంట్లో ఆనందం ఆవిరైపోయి ఉంటుందిరా. దాని మనవరాలి ప్రాణాలు ఆ ప్రసూనాంబ చేతిలోనే పోయుంటాయి. ఏంటత్తయ్య ఇది? మరి పసిబిడ్డ ప్రాణాలు కూడా మీ కక్షలకి బలి తీసుకుంటున్నారా? ప్రాణం ఏదైనా ప్రాణమే. పగకి వయసుతో పనిలేదు. పగ బలి కోరుకుంటుంది, పగ తీర్చుకుంటుంది. పసి ప్రాణాల మీద పగేంటత్తయ్యా? ఏయ్, ఇది మా పగ, నీ పగ కాదు. నీ వాళ్ళెవరైనా పోతే అప్పుడు నీకు అర్థమవుతుంది మా బాధ ఎలా ఉంటుందో. ఎన్నిసార్లు చెప్పాలి నీకు అమ్మ ముందు మాట్లాడొద్దని? నిన్ను పరశురాం, వంటింటి కుందేలు, దానికేం తెలుసురా ఇవన్నీ? దాన్ని వదిలే. ఇంకా ఆ ఇంటి నుంచి ఏ చావు వార్త రాలేదు. దాని సంగతేంటో ముందు చూడు. అలాగే అమ్మా.
ఏయ్, ఎక్కడికి వస్తున్నావు? ఆగో. నిన్నే. ఏయ్, ఏయ్, ఆగో. చంపేస్తా ఒక్కొక్కళ్ళని. ప్రసూనాంబ, నా ఇంటికే వచ్చి నా మనుషుల్నే కొడతావా? ఎంత ధైర్యం నీకు? నోర్మై ఏంటి నీ దౌర్జన్యం? మర్యాదగా బయటకెళ్ళు. ఎంత ధైర్యం నీకు? నన్నే కొడతావా? నిన్ను మీకు దమ్ముంటే మా మీదకి రండి, మాతో పెట్టుకోండి. పసిబిడ్డల మీద ఏంట్రా మీ ప్రతాపం? నీ కూతురు చచ్చిందని నా మనవరాళ్ల ప్రాణాలు తీయాలని చూస్తావా? పసిబిడ్డలు తినే తిండిలో విషం కలుపుతారా? జగదీశ్వరి, చావు నా గడప దాటి నా వాళ్ల జోలికి రావాలి అంటే ముందు ఈ నిమ్మగడ్డ ప్రసూనాంబని దాటాలి. మీరు పంపిన విషం నా మనవరాళ్ళని ఏదో చేసింది అనుకుంటున్నారు కదూ? కాదు, అది ఇప్పుడు నా గొంతులో ఉంది. అయినా హాస్పిటల్కి వెళ్లకుండా నీ ఇంటికి ఎందుకొచ్చానో తెలుసా? నా వంశాన్ని, నా రక్తాన్ని విషం కూడా ఏమీ చెయ్యలేదు అని నీకు చెప్పడానికే. జగదీశ్వరి, నీకు చంపాలంటే నీ మనుషులో నీ కొడుకు కావాలేమో. నాకు నేను చాలు.
నువ్వు గాని నీ వాళ్ళు గాని నా వాళ్ళ జోలికి కాదు కదా, నా ఇంటి పని మనిషి జోలికొచ్చినా ప్రాణాలు తీస్తాను. జాగ్రత్త. దాని ఒంట్లో విషం ఉంది. కాసేపు ఆపగలిగితే మన శత్రువు మన కళ్ళ ముందే చచ్చిపోతుంది. వెళ్ళరా, వెళ్ళు, త్వరగా వెళ్ళు. ఏయ్! జగదీశ్వరి, నేను చావాలి అని నువ్వనుకుంటే సరిపోదు. నేననుకోవాలి. నా బ్రతుకే కాదు, నా చావు కూడా నా ఇష్ట ప్రకారమే జరుగుతుంది. మళ్ళీ ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలేస్తే తలకాయి పుచ్చకాయలా పేలిపోతుంది. ఏరుకోవడానికి ముక్కలు కూడా దొరకవు. జాగ్రత్త. ఓరా. ఏయ్! ఇదేంటి, స్కానింగ్ లో ఒక పాపే చూపిస్తుంది. మరి కవలలు ఎలా పుట్టారు నాకు? మాధురి, మనకి కవల పిల్లలు పుట్టారంట కదండి. అవును. మొత్తానికి పెద్ద గండమే గడిచిపోయింది.
రైట్ టైంలో హాస్పిటల్లో జాయిన్ చేశాం కాబట్టి స్టమక్ క్లీన్ చేయగలిగారు. స్పెషలిస్ట్ డాక్టర్ని కలిశాం కదా, అమ్మకేం ప్రమాదం లేదని చెప్తున్నారు. పిల్లల విషయంలో మాత్రం 1 వీక్ రెగ్యులర్గా మెడిసిన్స్ తీసుకోవాలి అన్నారు. ఇడియట్స్, నా మీద కోపంతోటి, ఆస్తి తగాదాలతోటి పసిపిల్లల మీద పగ తీర్చుకోవాలనుకుంటున్నారంటే చి 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 చి. అందుకే ఇదిగో మాధురి, పిల్లల విషయంలో మాత్రం ఎప్పుడు వాళ్ళ మీద ఒక కన్నేసు. అదేంటి మాధురి, ఏంటి అలా ఉన్నావు? ఏమైంది? హాస్పిటల్లో నాకు కవల పిల్లలు పుట్టారని చెప్పారు. మరి స్కానింగ్ రిపోర్ట్లో ఒకే ఒక్క బిడ్డ కనిపిస్తుందేంటండి? ఏంటండి ఇదంతా? మాధురి, ఇవి నీకు దయచేసి అబద్ధం చెప్పే ప్రయత్నం మాత్రం చేయకండి. నా భర్తకి నాకు మధ్య ఏ దాపరికం లేదు అనుకుంటున్నాను. నా నమ్మకాన్ని అబద్ధం చేయకండి. రిపోర్ట్స్ లో క్లియర్ గా ఉంది, కానీ కళ్ళ ముందు 2 బిడ్డలున్నారు. ఎలా? ఏది నిజం? చెప్పండి. ఇవిగో ఈ రిపోర్ట్స్ నిజం. మరి ఒక బిడ్డ 2 బిడ్డలు ఎలా అయ్యారండి? అసలు ఏం జరిగింది? 2 బిడ్డల్లో ఒక బిడ్డకు నువ్వు ప్రాణం పోసావు, మరో బిడ్డ నాకు ప్రాణం పోసింది. నాకు పునర్జన్మనిచ్చిన ఆ బిడ్డను అనాథగా వదలలేక, అమ్మకు నిజం చెప్పలేక ఒక బిడ్డని 2 బిడ్డలుగా మార్చాను. ఏంటండి మీరు చెప్పేది? అవును మాధురి, ఆ రోజు కోర్టులో లాయర్ని గారిని కలిసి తిరిగి వస్తుండగా నా ప్రాణాలు కాపాడిన ఈ పాపని నేను పెంచుకుంటాను.
ఇప్పుడు చెప్పు మాధురి, నేను చేసింది రైటా కాదా? చెప్పు మాధురి. ఏమండి, తప్పు అని నేను అనలేనండి. నా భర్త ప్రాణాలు కాపాడి నా 5వ తనాన్ని నిలబెట్టిన ఆ బిడ్డని నా బిడ్డగా చూసుకోవడం నాకు సంతోషమే. కానీ ఈ విషయం అత్తయ్య గారికి తెలిస్తే ఖచ్చితంగా ఒప్పుకోదు. నా రక్తం కాదు, మన వంశం కాదు అని నిర్దయగా, నిర్దాక్షిణ్యంగా పసిబిడ్డను బయటికి గెంటేస్తుంది. అందుకే ఎప్పటికీ 600 ఈ నిజం మాత్రం అమ్మకి తెలియకూడదు. చూడు మాధురి, ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ అమ్మకి నిజం చెప్పనని మాత్రం నా మీద ప్రమాణం చేయి. నిజం తెలిసిన రోజు సావిత్రి పరిస్థితి ఏంటి? వాళ్లకన్నా ముఖ్యంగా సావిత్రి మీద ఆ విధంగా ప్రేమ పెంచుకుంటున్న అత్తయ్య గారి పరిస్థితి ఏంటి?